మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ రేంజి పరిధిలో 2 అటవీ టోల్ గేట్లను ఏర్పాటు చేయనున్నట్లు అటవీ అధికారులు పేర్కొన్నారు. అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం వాహనదారుల నుంచి త్వరలో ఫారెస్టు టోల్ వసూలుకి నిర్ణయించామని అధికారులు తెలిపారు. చెన్నూరు అటవీ రేంజ్ పరిధిలోని పారుపల్లి, కిష్టంపేట వద్ద ఏర్పాటు చేయనున్న టోల్ గేట్ల మీదుగా రాకపోకలు సాగించే చెన్నూరు పరిసర ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాలకి చెందిన భారీ వాహనాలతో పాటు వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వాహనాల నుంచి రుసుము వసూలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. భారీ వాహనాలకి 200 రూపాయలు, 4 వీలర్కి 50 రూపాయలు, 3 వీలర్కి 30 రూపాయల వరకు వసూలు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఫాస్టాగ్ని సైతం ఏర్పాటు చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. ఫాస్టాగ్ లేని వారికి రసీదు ఇవ్వనున్నామని అన్నారు. ఈ రుసుము ద్వారా వచ్చిన ఆదాయంతో చెన్నూరు అటవీ డివిజన్ పరిధిలోని ప్రాణహిత కృష్ణజింకల అభయారణ్యం పరిధిలో అడవుల సంరక్షణ, మొక్కల పెంపకం, వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు నీటి వసతి తదితర అభివృద్ధి పనులను చేపడతామని అధికారులు తెలిపారు. చెక్ పోస్టుల ద్వారా కలప అక్రమ రవాణాని పూర్తిగా నిరోధించే అవకాశం ఉందని ఈ సందర్భంగా అటవీ అధికారులు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నేను శివకుమార్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చెన్నూరు ప్రాంత ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మనము 2 ప్లేసెస్లో, ఒకటి వై జంక్షన్ కిష్టంపేట్ మరియు పార్పల్లి చింత దగ్గర ఏర్పాటు చేస్తున్న ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో దాంట్లో మీకు అందరికీ ఒక వివరణ ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 చెక్ పోస్టుల ద్వారా మెజారిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ సెస్ ఏదైతే ఉంటుందో అది హెవీ వెహికల్స్ ఏదైతే పాసింగ్ త్రూ NH-63 హెవీ వెహికల్స్ నుండి మాత్రమే కలెక్ట్ చేయబడుతుంది. అండ్ ఇంటర్ స్టేట్ వెహికల్స్ ఏవైతే మనకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వెళ్తాయో, నాన్ లోకల్ ప్లేసెస్ నుంచి వస్తున్న ఈ NH-63 ద్వారా వెళ్ళే వెహికల్స్కి మాత్రమే మెజారిటీ ఆఫ్ ద సెస్ అనేది ఎన్విరాన్మెంటల్ సెస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. లోకల్ పీపుల్ అంటే చెన్నూరు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎటువంటి, ముఖ్యంగా ఆటోలు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కార్స్ కానీ తర్వాత బైక్స్ కానీ చెన్నూరు ప్రాంత ప్రజలకు సంబంధించింది ఎటువంటి ఎన్విరాన్మెంటల్ సెస్ కలెక్ట్ చేయడం జరగదు. సో దీని పట్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. లోకల్ ప్రజలకు ఈ ఎన్విరాన్మెంటల్ సెస్ సంబంధించిన ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిని గుర్తించి ఏదైతే మేము చేపట్టబోతున్న ఎన్విరాన్మెంటల్ సెస్ ఏదైతే కలెక్ట్ చేయబడుతుందో అది ఓన్లీ హెవీ వెహికల్స్ అండ్ నాన్ లోకల్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే కలెక్ట్ చేయబడుతుంది. దీన్ని గుర్తించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా నుంచి ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. మీరు లోకల్ పీపుల్ సంబంధించిన ఏదైతే మేము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది దానికి సంబంధించింది కొంత అవేర్నెస్ కూడా కొంతకాలం క్రియేట్ చేయబడుతుంది. దాని ప్రకారమే వెహికల్స్ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చెక్ పోస్టుల నుంచి పాస్ అవుతాయి. దీనిని గుర్తించి మా అందరికీ కూడా చెన్నూరు ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎనీ ప్రూఫ్ ఈజ్ ఎనఫ్. ఎనీ ప్రూఫ్, నాట్ ఓన్లీ ఆధార్, ఓన్లీ డ్రైవింగ్ అనే కాదు, ఎనీ ప్రూఫ్ ఈజ్ ఎనఫ్. కొంత మేము ఇన్వెంటరీ తయారు చేసుకుంటాం, కొంత దానికి టైం పడుతుంది. అంతవరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఇంకా ఇక్కడ చేస్తున్నారు, ఏటూరు నగరంలో చేస్తున్నారు, తర్వాత నాగార్జున సాగర్లో చేస్తున్నారు, మనకు కవల్ టైగర్ రిజర్వ్లో చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆల్ అదర్, ఇప్పుడు మనకు అదర్ స్టేట్స్ తీసుకుంటే కనుక అస్సాంలో చేస్తారు, తిప్పేశ్వర్లో చేస్తారు, ఛత్తీస్గఢ్లో చేస్తారు. ఎనీ టైగర్ రిజర్వ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో చాలా ఏరియాస్లో దేశవ్యాప్తంగా ఈ రకమైన ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అది మన దగ్గర కొత్తగా వచ్చింది కాబట్టి లోకల్ ప్రాంత ప్రజలు కొంత మాకు ఇబ్బంది అవుతుంది కావచ్చు ప్రతిదానికని భయపడే అవకాశం ఉంది. కాబట్టి మేము దీని ద్వారా ఎటువంటి ఇబ్బందులు భయపడాల్సిన అవసరం లేదని తెలియజెప్పాలనుకుంటున్నాం. సర్క్యులర్ ఏమన్నా ఇచ్చింది సార్? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన సర్క్యులర్ ఆధారంగానే దాంతోపాటు డిస్టిక్ సంబంధించిన అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ అనేది మొదలైంది. అంటే ఇప్పుడు ఇంకా ఫాస్టాగ్ పెట్టాల్సి ఉంది. ఫాస్టాగ్ ఎందుకంటే కొందరు కార్స్కి తర్వాత
నాన్ లోకల్ వెహికల్స్ ఫాస్ట్ ట్యాగ్ ఉంటే కనుక ఆటోమేటికల్లీ డిడక్ట్ కావడానికి, తర్వాత ఇంకా కొంచెం అరేంజ్మెంట్స్ చేయాల్సి ఉన్నది. మేబీ టేక్స్ 1 వీక్ 10 days అట్లా పట్టచ్చు. ఆ అరేంజ్మెంట్స్ ఎంత తొందరగా అవుతే అంత తొందరగా ఫాస్ట్ ట్యాగ్ అనేది చూడండి, రోడ్ టోల్ దగ్గర ఎట్లయితే ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందో అట్లనే ఏర్పాటు ఇక్కడ చేయాలి. లోకల్ ఇష్యూ వస్తుంది సార్, మరి లోకల్ వాళ్ళకి కార్లు పట్టుకుంటే వాళ్ళకి కూడా ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది. దానికి కూడా మెకానిజం ఏర్పాటు చేసి వాళ్ళకు ఏంటిది సైడ్ నుంచి వెళ్ళడమా లేకపోతే ఎట్లా సెన్సార్ అంటే సెన్సార్ సంబంధించింది ఏదైతే ఉంటుందో అది టెక్నికల్లీ యూజ్ చేసి లోకల్ వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి. సపరేట్ ఉంటుంది సార్ మీ ఫారెస్ట్ వాళ్ళది ఫాస్ట్ ట్యాగ్ అనేది మోడ్ అనేది కూడా అదే కదా సార్, సపరేటే కార్లకు ఉంటుంది. ఈవెన్ దో అట్లాంటి ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే లోకల్ వెహికల్స్ సంబంధించింది ఉందో, ఇప్పుడు సపోజ్ ఆ ఫాస్ట్ ట్యాగ్ సెన్సార్ దగ్గరికి వస్తేనే కదా ఈ ప్రాబ్లం. సో సెన్సార్ రాకుండా సైడ్ వేస్ ఏర్పాటు చేసినాం అనుకోండి, సో దట్ అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సైడ్ వేస్ ఉంటాయి కదా అట్లా, ఇది ఓన్లీ హాఫ్ ద వే కవర్ అవుతుంది, ఇంకా హాఫ్ ద వే ఓపెన్గా ఉంటుంది కాబట్టి దే కెన్ గో దట్ సైడ్. అవన్నీ ఏర్పాట్లు అనేవి జరుగుతాయి. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అన్నీ కూడా ఏర్పాట్లు అనేటివి అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతాయి. దేనికి వాడుతున్నారు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీకు తెలుసు ఆల్రెడీ ఏంటిది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. సో దీంట్లో భాగంగా ముఖ్యంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో మనం వైల్డ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించింది గ్రాస్ ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు, తర్వాత ఏంటిది ప్లాస్టిక్ క్లీనింగ్ కావచ్చు, తర్వాత ఎస్ఎంసీ వర్క్స్ కావచ్చు, ఇట్లా వైల్డ్ లైఫ్ సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన ఇష్యూస్, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇట్లా దానికి సంబంధించింది ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకొని దాని ప్రకారమే ముందరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే కొందరికి లోకల్ పర్సన్స్కి ఉపాధి కూడా దొరుకుతుంది. సో అది కూడా చూడాలి, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఇద్దరు లేకపోతే ఎంతోమంది పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది కూడా జనరేషన్ అవుతుంది. కార్లకని మెయిన్గా హెవీ వెహికల్స్కి అంటే మనకు టోల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది రోడ్ టోల్స్లో, బట్ వేరాజ్ మన దగ్గర మాత్రం ఓన్లీ 200 రూపీస్ పర్ వెహికల్ హెవీ వెహికల్. వేరాజ్ నాన్ లోకల్ అండ్ నాన్ ఇంటర్ స్టేట్ వెహికల్స్ అయిన కార్స్, తర్వాత 3 వీలర్స్ ఏవైతే ఉంటాయో లోకల్ వెహికల్స్ కాదు నాన్ లోకల్ వెహికల్స్ సంబంధించిన అయితే 50 రూపీస్ అండ్ 30 రూపీస్ మాత్రం కలెక్ట్ చేయడం జరుగుతుంది. కంపారిటివ్లీ రోడ్ టోల్తో పోల్చుకుంటే వీఆర్ వెరీ వెరీ లెస్ అమౌంట్ అనేది, మీగర్ అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఎనీ ప్రూఫ్ ఈజ్ ఎనఫ్. కొన్ని రోజులు లోకల్ వెహికల్స్ ఏందనేది కొంత ఇన్వెంటరీ లాగా తయారు చేసుకుంటాము, అంతవరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయము. ఏదైతే వాళ్ళు ఈవెన్ దో బై కొన్ని రోజుల వరకు అయితే నోటి మాట ద్వారా చెప్పినా సరే, మేము లోకల్ అని చెప్పినా సరే, వి విల్ ఎగ్జెంప్ట్. మేము ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి ఎటువంటి చర్యలు అనేది ఉండవు. ఎంత వీలైతే అంత కంఫర్ట్ ఇవ్వడానికి మాత్రము మేము తగిన చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. లోకల్ ఏరియా అంటే ఏ మండలాలు సార్? అంటే మనకి ఇప్పుడు చెన్నూరు సంబంధించిన చెన్నూరు ప్లస్ కోటపల్లి, నీల్వాయి అండ్ ఆల్సో ఈ ఏరియా సంబంధించింది, భీమారంకి సంబంధించిన ఈ వెహికల్స్ అనేది ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఆ వెహికల్స్ కనుక మనకు మహారాష్ట్ర అటు సైడ్ కనుక వెళ్ళినట్టయితే అంటే నాన్ లోకల్, ఉదాహరణకు భీమారం నుంచి చెన్నూరుకి వచ్చినాయి అనుకోండి, దెర్ ఇస్ నో ఇష్యూ. అట్లా చెన్నూరు నుంచి భీమారంకి వెళ్ళినా కానీ నో ఇష్యూస్ అన్నమాట. ఈవెన్ దో చెన్నూరు వెహికల్స్ మంచిర్యాల అటు సైడ్ ఈ ప్రాంతం వెహికల్స్ ఎటు నుంచి వెళ్ళినా, ఎక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చినా కానీ ఎటువంటి టోల్ అనేది కలెక్ట్ చేయడం జరగదు.